పొడిచి చంపడం పెను సంచలనంగా మారింది. వరకట్నం కోసమే వైష్ణవి హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వరకట్నం కోసం గర్భిణి అని చూడకుండా దారుణానికి ఒడిగట్టడం అందరినీ కలచివేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలని బంధువులు నిరసన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. అటు వైష్ణవి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం వైష్ణవి డెడ్ బాడీని ఆమె స్వగ్రామానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నొస్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటే